మరి కొన్ని రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది విద్యార్థుల్లో ఒక తెలియని ఒక భయం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఓ పక్క నుంచి తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి కావచ్చు, ఓ పక్క టీచర్స్ నుంచి ఒత్తిడి కావచ్చు ఎక్కువ కావడంతో ఈ ఎగ్జామ్స్ సరిగ్గా రాస్తానా లేదంటే రాయలేనా, ఫెయిల్ అవుతున్నా అని చెప్పి విద్యార్థుల్లో తెలియని ఒక టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నేను ఎగ్జామ్స్ ఎలా రాస్తానో ఏమో అని భయపడ్డాడో ఏమో కానీ పొద్దుటూరులోని నడింపల్ల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న నర్సింహులనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. నిన్న అంటే ఈ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న నర్సింహులు నిన్న తన వసతి గృహానికి వెళ్ళాడు. అక్కడ తన తోటి స్నేహితులు నిద్రిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఒక తెలియని భయం, ఒక పక్క తల్లిదండ్రులు నువ్వు పాస్ అవ్వాలని ఒత్తిడి కావచ్చు, ఒక పక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్పడం కావచ్చు, ఒక పక్క టీచర్స్ ఖచ్చితంగా పాస్ అవ్వాలని నువ్వు కొద్దిగా వెనకబడి ఉన్నావు చదువులో అని చెప్పి వాళ్ళ నుంచి ఒత్తిడి కావచ్చు. ఒక్కసారిగా ఏమనుకున్నాడో ఏమో కానీ తన తోటి స్నేహితులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉరి వేసుకొని చనిపోయిన పరిస్థితి. అంటే మనం చాలా సంఘటనలు గమనిస్తే చాలా మందికి విద్యార్థులు ఖచ్చితంగా నువ్వు పాస్ అయితేనే జీవితం అని చెప్పి ఎక్కువ విద్యార్థుల్లో తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు ప్రెజర్ తీసుకురావడం వల్లనే ఇలా విద్యార్థులు ఒక్కసారిగా అర్ధాంతరంగా చనిపోతున్న పరిస్థితి అని చెప్పి కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. చదువు పిల్లల్లో ఒక మానసిక ధైర్యం నింపాలి, అలాంటి చదువులు ఇప్పుడు లేవని చెప్పి కూడా చాలా వరకు చాలా మేధావులు చెప్తున్న పరిస్థితి. ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా పిల్లల్లో ఎప్పుడు చదువు చదువు అనే ఈ చదువు తప్పితే ఎక్కడే కానీ పిల్లల్లో మానసిక ఉల్లాసం కావచ్చు, మానసిక ధైర్యం లేదని చెప్పి ఎంతో మంది అభిప్రాయపడుతున్న పరిస్థితి. తల్లిదండ్రులు కూడా చాలా వరకు మారాలి. ఎందుకంటే ఎవరో ఆ పక్క పిల్లోడు బాగా చదువుతున్నాడు, ఈ పిల్లోడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవవు అని చెప్పి ఆ పిల్లవాడి మీద ఎంతో ఒత్తిడి తీసుకురావడం వల్లే వాళ్ళు ఏమి తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. సుమన్ టీవీ ఒకటే చెప్తుంది, ఎందుకంటే చదువు ఒకటే జీవితం అనుకోవడం చాలా పొరపాటు. ఎంతో మంది ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెంది ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళిన పరిస్థితులు కాబట్టి చదువు ముఖ్యం, కానీ అదే జీవితం అనుకోవడం చాలా పొరపాటు. ప్రతి ఒక్క విద్యార్థికి టీచర్స్ అదే చెప్పాలి, ప్రతి ఒక్క బిడ్డకు తల్లిదండ్రులు అదే చెప్పాలి. నువ్వు చదువు నానా, నువ్వు చదివిన కాడికి చదివి ఎగ్జామ్స్ రాయి, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళా రాయి, తప్పు ఏం లేదు, కానీ అదే జీవితం కాదు. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రంగాల్లో వెళ్ళిన వ్యక్తుల గురించి ఆ బిడ్డ కావచ్చు, టీచర్స్ ఆ విద్యార్థి కావచ్చు చెప్పి వాళ్ళలో ఒక మానసిక ధైర్యం నింపాలి. సుమన్ టీవీ ఒకటే చెప్తుంది, ప్రతి ఒక్క తల్లి కావచ్చు, టీచర్స్ కావచ్చు, పిల్లల్లో మానసిక ధైర్యం నింపండి. ఎందుకంటే చదివే జీవితం కాదు. ఎందుకంటే ఎంతో మంది ఉన్నత స్థానాలకు వచ్చారు కాబట్టి, అంటే చదువులో ఒకరు వెనకబడినప్పటికీ వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళు ఒక స్పోర్ట్స్ కావచ్చు ఎన్నో రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందారు కాబట్టి తల్లిదండ్రులు, టీచర్స్ ఇలాంటి ఉదాహరణలు చెప్పినప్పుడే వాళ్ళు మానసికంగా ధైర్యంగా ఉంటారు, ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని చెప్పి సుమన్ టీవీ మరీ కోరుకుంటుంది. తల్లిదండ్రులు ఆలోచన చేయాలి, ఆ విధంగా టీచర్లు ఆలోచన చేయాలి. ఆ విధంగానే టీచర్లు వాళ్ళకు పాఠాలు చెప్పినప్పుడు వాళ్ళల్లో ఒక తెలియని మానసిక ధైర్యం కలుగుతుంది, వాళ్ళు ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడరు. కాబట్టి తల్లిదండ్రులు, టీచర్స్ ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సుమన్ టీవీ కోరుకుంటుంది. సూర్య తేజ సార్ 10th క్లాస్ పిల్లోడే సార్, మా కొడుకు కూడా ఈ విధంగా బెదిరిస్తున్నాడు సార్. స్కూల్కి రావాలంటేనే భయపడుతున్నాడు వాడు. సార్ మా పిల్లోని కూడా పిలిపిస్తాను, మాట్లాడండి సార్. మీరు కూడా ఎవరెవరో తెలుస్తుంది, స్కూలే సార్, ఇల్లు మాది ఇక్కడే కాబట్టి స్కూల్లో చదువుకొని వెళ్ళిపోతాడు. రాత్రి ఇంటికాడ నుంచి 7 గంటలకు బయలుదేరినాం. బయలుదేరి 7:30కి ఇడిచిపోయినా. ఏం మాట చెప్పాలా, వాళ్ళ పెద్ద ఆసుపత్రి కాడ గడ్డం చేసుకుంటూ పోయినాడు. ఏం జరిగిందంటే ఏం లేదు, వచ్చిన 11 వరకు మేలుకున్నాడు. నా కొడుకు 11 వరకు మేలుకున్నాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎందుకు చంపి మాది వచ్చేసి కలవటాల పిల్లలు చేసేసి కలుట్లా. మేము పేరెంట్స్ మేము కోట్ల గుర్తులో ఉన్నాం. మేము ఫోన్ చేసి వచ్చాం. అది కదా నాగలక్ష్మి వాళ్ళ అమ్మ నాయన వచ్చేసి ఓలేసు గంగాదేవి.
వీడు 10 అయితేనే లోపలికి వచ్చాడు, వాడు లోపల రాలేదు నాకు ఏమో సార్ బాగానే ఉన్నాడా నేను నమ్ముతా అందరితో బాగానే ఏం లేదు సార్, అందరితో బాగానే నైట్ అల్లా అందరితో బాగానే నైట్ 10 నుంచి ఏమైనా అన్నం తిన్నాడా ఇక్కడ తిన్నాడా మీతో పాటే స్టడీ కూడా స్టడీ కూర్చున్నాడు, అందరితో మాట్లాడాడు, ఆడ కూర్చొని అందరితో ఆడుకున్నాడు. ఆడ వచ్చి మళ్ళీ కొంచెం వీడు ఆడ రాసుకున్నాడు, బయట కూర్చున్నాడు ఆడ కూర్చున్నాడు. 10 అయితే లోపలికి వచ్చాడు, వాడు ఎక్కడ